రవి వాళ్ళ ఫ్యామిలీ వైజాగ్లో ఉండేవారు. తన నాన్నగారు ఒక చిన్న ఎంప్లాయ్, మదర్ ఏమో హౌస్ వైఫ్. వాళ్ళ కుటుంబ సంపాదన చాలా తక్కువగా ఉన్నా కూడా రవి యొక్క భవిష్యత్తు బాగుండాలని వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా పస్తులుండి మరీ రవిని చాలా బాగా చదివించారు. రవి కూడా పేరెంట్స్ పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకుని తను బాగా చదువుకుని హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగాన్ని సంపాదించాడు. తన జాబ్లో జాయిన్ అయిన తర్వాత తన స్కిల్ సెట్ అండ్ హార్డ్ వర్క్తోని తన కెరీర్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. రవికి చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండేది. తన బాల్యం మొత్తం తన 2 గదుల ఇంటిలోని పేరెంట్స్తో పాటు తను జీవించాడు. ఇప్పుడు కూడా తన పేరెంట్స్ ఆ 2 గదుల ఇంటిలోనే నివసిస్తున్నారు కాబట్టి తన పేరెంట్స్ని ఎంత త్వరగా వీలైతే వాళ్ళని హైదరాబాద్లోని తన సొంత ఇంటికి తీసుకురావాలని చెప్పి ఆశపడుతూ ఉండేవాడు. సో తన కళ నెరవేర్చుకోవడానికి తన నెలసరి సంపాదన ఏదైతే ఉన్నదో దాంట్లో తన ఖర్చులకు పోగా తన పేరెంట్స్ కొంచెం డబ్బులు పంపించగా ఏదైతే అడిషనల్ అమౌంట్ ఉన్నదో దాన్ని డిసిప్లైన్గా సేవ్ చేస్తూ వచ్చాడు. ఇలా 6 సంవత్సరాల పాటు చాలా మంచి కార్పస్నే బిల్డ్ చేశాడు. అండ్ ఈ లోపల తన కంపెనీ కూడా రవి యొక్క కష్టాన్ని గుర్తించి తనకి ఆన్సైట్ ఆఫర్ను కూడా ఇచ్చారు. ఈ ఆన్సైట్ ఆఫర్ యాక్సెప్ట్ చేయడం ద్వారా రవి యొక్క సంపాదన మరింతగా పెరగనున్నది. దీంతో రవి తన సొంతింటి కళ ఏదైతే ఉన్నదో తను అనుకున్న సంవత్సరాల కన్నా ముందే తను ఆ కళను నెరవేర్చుకోగలని ఆశపడ్డాడు. అండ్ ఈ లోపల తన న్యూస్ పేపర్లోని ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా చూశాడు, ప్లాట్ సేల్ ఉన్నాయని చెప్పి. సో వెంటనే వెళ్ళి తన దగ్గర ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో ఆ సేవింగ్స్తో ప్లాట్ కొనేద్దాం, తను ఆన్ సైట్కి వెళ్ళి అక్కడ బాగా డబ్బులు సంపాదించి తిరిగి వచ్చినప్పుడు ఆ సైట్ మీద ఒక మంచి ఇల్లు కట్టి తన పేరెంట్స్ నా ఇంటికి తీసుకొద్దామని చెప్పి తను ఆ ల్యాండ్ చూశాడు. తనకు ఆ ల్యాండ్ నచ్చింది. తను ఆ ల్యాండ్ని బై చేశాడు. తను యూఎస్ఏ వెళ్ళకముందు పేరెంట్స్ ఒక వారం రోజులు గడిపి వెళ్దామని తను వైజాగ్ వెళ్ళి పేరెంట్స్ని కలిసిన తర్వాత ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏవైతే పేరెంట్స్ చేతిలో పెడుతూ రవి ఇలా అన్నాడు, నాన్న, ఇప్పుడు వరకు సేవ్ చేసిన డబ్బులతో మంచి ప్లాట్ ఒకటి కొన్నాను. నేను యుఎస్ నుంచి తిరిగి రాగానే ఆ కన్స్ట్రక్షన్ పనులు మొదలు పెడదాం. త్వరలోనే మన సొంత ఇంటి కల నెరవేరబోతుంది నాన్న. ఇలా తన పేరెంట్స్తో చెప్పి రవి యూఎస్ వెళ్ళాడు. ఇనీషియలీ రవి యూఎస్లో ఉండాల్సింది 2 సంవత్సరాలు మాత్రమే. కాకపోతే రవి యొక్క పర్ఫార్మెన్స్ బాగుండడం, తన ప్రాజెక్ట్ కూడా ఎక్స్టెండ్ అవడంతో రవి అక్కడ 5 సంవత్సరాల పాటు ఉన్నాడు. అండ్ ఈ 5 సంవత్సరాల్లో రవి డబ్బులు కూడా బాగా సంపాదించి ఏమాత్రం వృధా ఖర్చులకు పోకుండా డిసిప్లైన్గా సేవ్ చేశాడు. తను ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత తను సేవ్ చేసిన డబ్బులు ఏవైతున్నాయో వీటితో వెంటనే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేయాలనుకున్నాడు. అండ్ రవి తన ఫాదర్ ఇద్దరూ కలిసి వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి వాళ్ళు కొన్న ప్లాట్ ఏదైతున్నదో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఒక్కసారి వాళ్ళిద్దరికి భారీ షాక్ తగిలింది. వాళ్ళ ప్లాట్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ చూసి రవి ఏమనుకున్నాడంటే మేబీ నేను మర్చిపోయి తప్పుగా ఇది నాదనుకున్నానేమో, ఈ పక్కది నాదేమో అని అనుకున్నాడు. దాని తర్వాత అన్నీ చూసిన తర్వాత యాక్చువల్లీ ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లాట్ ఏదైతే ఉన్నదో అదే రవి ప్లాట్. తను వెళ్ళి ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళని అడగడంతో అది వాళ్ళ ప్లాట్ అని, అందు గురించే వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారని వాళ్ళు చెప్పడంతో రవికి తన ప్లాట్ కబ్జాకు గురైందని అర్థమైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఇది సివిల్ కేసు, మీరు కోర్టులో కేసు ఫైల్ చేయాలని చెప్పడంతో తను తగిన డాక్యుమెంట్స్ తోని కోర్టుకు వెళ్లి ఆ అక్రమ కన్స్ట్రక్షన్ ఆపాలని అండ్ న్యాయబద్ధంగా తనదైన తన ప్లాట్ యొక్క పొజిషన్ తనకి ఇప్పించాలని కోర్టును వేడుకున్నాడు. అండ్ ఆ కన్స్ట్రక్షన్ ఆపేందుకు ఇంజెక్షన్ ఆర్డర్ను కూడా తీసుకొచ్చి ఆ కన్స్ట్రక్షన్ అయితే ఆపగలిగాడు. కానీ తన పొజిషన్ పొందాలంటే అది వెంటనే అయ్యే పని మనకు తెలుసు కదా. మన సివిల్ కోర్టులో ఇలాంటి కేసులు కొన్ని సంవత్సరాల పాటు నడుస్తాయని. దీంతో రవి కుటుంబం ఒక సొంత ఇంటి కల చెల్లా చెదురైంది. అండ్ ఈ రవికి జరిగిన మోసం ఏదైతే ఉన్నదో ఇది కొంతమందికి మాత్రమే జరుగుతుంది అనుకున్నారేమో. రీసెంట్ టైంలో ఇలాంటి కేసులు చాలా పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే ప్రాపర్టీ ప్రైజులు బాగా పెరుగుతున్నాయి, ఈ ప్రాపర్టీ ప్రైజులు పెరగడంతో ఇలాంటి కేసులు అయితే చాలా ఎక్కువైపోతున్నాయి. అండ్ కొంతమంది అనుకోవచ్చు ఓన్లీ ప్లాట్లని అండ్ అలాగే ఖాళీ స్థలాలు ఏవైతే వీటిని మాత్రమే కబ్జా చేస్తారని. రీసెంట్ టైంలో మీరు ఈ న్యూస్ పేపర్లో వచ్చిన ఈ ఆర్టికల్ చదివే ఉంటారు. కన్స్ట్రక్ట్ అయ్యి ఖాళీగా ఉన్న ఇల్లును కూడా కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంతవరకు ఎందుకు, మనం అద్దెకి ఇచ్చినట్టయితే అద్దెకి వచ్చిన టెన్నెంట్ కూడా ఆ ప్రాపర్టీని కొట్టేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కేసులు చాలా ఎక్కువైపోతున్నాయి. మీకు ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారు చూడండి, ఇది మన దేశంలోని టోటల్గా రిజిస్టర్ సివిల్ కేసులు చూసినట్టు సివిల్ కేసులన్నీ ఇలాంటి కేసులు అవ్వకపోవచ్చు ప్రాపర్టీ రిలేటెడ్ గానీ, వేరే అదర్ సివిల్ కేసులు కూడా ఉంటాయి. బట్ ప్రాపర్టీ రిలేటెడ్ కేసులు టోటల్ సివిల్ కేసుల్లోని వీటి పర్సంటేజ్ అన్నది ఎక్కువగానే ఉంటుంది అన్నమాట. 1,10,00,000 టోటల్ సివిల్ కేసులు రిజిస్టర్ అయినట్టయితే సంవత్సరం పైగా పెండింగ్ ఉన్న, మీరు ఇక్కడ చూడండి క్లియర్లీ కనబడుతుంది, 73% పైన సంవత్సరం పైన పెండింగ్ ఉన్న కేసులు అన్నమాట. అండ్ సంవత్సరం అంటే చాలా తక్కువ, సంవత్సరం
సంవత్సరం కాదు, సంవత్సరాలు పడితే ఒకసారి కోర్టుకి వెళ్ళినట్టయితే. అండ్ మన తెలుగు రాష్ట్రాల విషయంకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో లెట్ మీ షో యూ ద డేటా 4,23,000 సివిల్ కేసులు రిజిస్టర్ ఉన్నాయి. అదే తెలంగాణ విషయంకి వచ్చేసరికి 3,49,000 సివిల్ కేసులు రిజిస్టర్ ఉన్నాయి. నువ్వు వీటిలోని అన్ని ప్రాపర్టీ రిలేటెడ్ కేసులు అవ్వకపోయినా కూడా ప్రాపర్టీ కేసులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అంత త్వరగా తేలేవు కాదు. సో అందు గురించి మనం ఏదైనా ప్రాపర్టీ కొంటున్నాం అనుకోండి, కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా కూడా ఈ ల్యాండ్ కానీ లేకపోతే అపార్ట్మెంట్ అవ్వచ్చు, కమర్షియల్ ప్రాపర్టీ అవ్వచ్చు, ఏదైనా ప్రాపర్టీ అవ్వచ్చు, ప్రాపర్టీ కొనే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ చెక్ చేయాలన్నా తెలియదు అనుకోండి. దీని రిలేటెడ్గా ఆల్రెడీ ఫుల్ ఫ్లెజ్డ్ ఒక వీడియోని అయితే చేశాను. ఈ వీడియో చూడండి, ఇక్కడ ఐ బటన్లోని ఈ వీడియోకి ఎండ్ కార్డ్లో ఉంచుతాను. ఇట్స్ ఎ మస్ట్ వాచ్ వీడియో అన్నమాట. అది ప్రాపర్టీ బై చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందులో ఉంటాయి. నువ్వు బై చేసిన తర్వాత ఎస్పెషల్లీ ఓపెన్ ప్లాట్స్ కొన్నప్పుడు మాత్రం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే వాటి గురించి మాట్లాడబోతున్నాను. ఎందుకంటే రీసెంట్ టైంలో ఇలాంటి ఇన్సిడెంట్లు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ ఇంకోటి, ఇలాంటి కేసులు పెరగడానికి ఓన్లీ ప్రాపర్టీ ప్రైసులు పెరగడం మాత్రమే రీజన్ కాదు. ఇన్ఫ్యాక్ట్ మనం కూడా వన్ ఆఫ్ ద రీజన్. మనం ఎలా రీజన్ అవుతాం అనుకున్నారా? మనం ఓపెన్ ప్లాట్ కొన్నప్పుడు అక్కడ చూసినట్టయితే పాతి పెట్టి ఉండేవి, అంటే మన హద్దుల చుట్టూ చిన్న చిన్న రాళ్ళు పాతి పెట్టి ఉంచుతారు, అవునా? ఆ రాళ్ళు పాతి పెట్టి ఉంచినప్పుడు అది చూసి మనం కొనేస్తాం. కొన్న తర్వాత మనం ఏం చేస్తాం? ఆ రాళ్ళని అలాగే వదిలేస్తాం, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా. దీనివల్ల మనం ఇండైరెక్ట్గా ఈ కబ్జాదారులకి అండ్ అలాగే ఎంక్రోచ్మెంట్కి మనమే ఎంకరేజ్ చేస్తున్నట్టు అవుతుంది అన్నమాట. సో అందు గురించి మనం ఏదైతే కష్టపడి సేవ్ చేసి మనం కొంటాం కదా, అలా కొన్న ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వాటి గురించి మీకు స్టెప్ బై స్టెప్ షేర్ చేస్తాను, కేర్ఫుల్గా వినండి. అండ్ మీరు వినడం మాత్రమే కాకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు చాలా కష్టపడి కొంటుంటారు కదా. సో వాళ్ళకి ఈ జాగ్రత్తలు షేర్ చేసినట్టయితే హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వాళ్ళకి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయడం ద్వారా మళ్ళీ చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే ఈ కంటెంట్ రీచ్ అవుతుంది. సో దట్ చాలా మందికి అయితే ఈ డేటా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ థింగ్, ఎవరైతే వాళ్ళ ఆక్యుపేషన్ అంటే వాళ్ళ పనితో కంప్లీట్లీ ఆక్యుపై అయిపోయి ఉంటారో అలాంటి వాళ్ళు ఓపెన్ ప్లాట్స్ కొనకపోవడమే మంచిది. ఓపెన్ ప్లాట్స్ ఎవరు కొనాలంటే వాళ్ళు కొన్న తర్వాత రెగ్యులర్గా దాన్ని చెక్ చేసుకోగలుగుతూ ఉండాలి. అండ్ దాని రిలేటెడ్ మనం టైం కూడా స్పెండ్ చేయాలి. సంవత్సరంలో ఇన్నిసార్లు అయినా కూడా దాన్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మన పనిలో చాలా ఆక్యుపై అయిపోయి ఉంటాం అండ్ అలాగే పర్సనల్ లైఫ్కి టైం స్పెండ్ చేయడానికి టైం దొరకదు. సో అలాంటప్పుడు మళ్ళీ వెళ్ళి చెక్ చేయడం అన్నది చాలా మందికి అవ్వదు. ఇలాంటి కేసులో మాత్రం మనం ఓపెన్ ప్లాట్ కొనేదానికన్నా కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ప్లాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొనడం సేఫ్. అండ్ వాటిని కొన్నా కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. గేటెడ్ కమ్యూనిటీలో కొన్నా ఆర్ ఓపెన్ ప్లాట్స్ కొన్నా కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వాటి విషయంకి వచ్చేసరికి ఫస్ట్ థింగ్, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, మనం ప్లాట్ కొన్న తర్వాత మన సరిహద్దులు చిన్న చిన్న రాళ్ళతోని వాళ్ళు మొత్తం పెట్టి ఉంచుతారు. మనం ఇంత కష్టపడి ఏదైతే సేవ్ చేసి ఆ ప్లాట్ కొంటామో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం కొంచెం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఏంటి? మన ప్లాట్ చుట్టూ మన సరిహద్దులు ఏవైతున్నాయో వాటిని ప్రాపర్గా చెక్ చేసుకుని దాని చుట్టూ ఫెన్స్ కట్టడం కానీ, ఆర్ లేకపోతే ఇంకొంచెం ఇన్వెస్ట్ చేయగలిగినట్టయితే కాంపౌండ్ వాల్ కట్టి ఒక చిన్న గేట్ పెట్టుకున్నట్టయితే కబ్జాల నుంచి కొంతవరకు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఇన్ఫాక్ట్ కబ్జాలు పక్కన పెడితే చాలా వరకు ఓపెన్ ప్లాట్స్లో జరిగేది ఏంటి? ఎంక్రోచ్మెంట్, అంటే పక్క వాళ్ళు మన దాన్ని ఆక్యుపై చేసేస్తుంటారు కొంచెం కొంచెంగా. సో అలాంటి వాటి నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయితే వీలవుతుంది. సో ఎయిదర్ ఫెన్స్ కానీ లేదా కాంపౌండ్ వాల్ కానీ కట్టి ఒక గేట్ అయితే కట్టించుకోండి. దిస్ విల్ ప్రొటెక్ట్ అస్ టు సమ్ ఎక్స్టెంట్. సెకండ్ థింగ్, ఈ ఫెన్స్ వైజ్ గేట్ పెట్టిన తర్వాత సైన్ బోర్డ్స్ పెట్టడం. మీరు చాలా ప్రాపర్టీస్లో ఇలాంటి సైన్ బోర్డ్స్ చూస్తూనే ఉంటారు. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సో ఇన్ సో పర్సన్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇది, ట్రెస్పాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని బోర్డ్స్ చూస్తూ ఉంటారు కదా. అలాంటి సైన్ బోర్డ్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇక్కడ కొంతమంది అడగచ్చు కామెంట్ సెక్షన్లో, ఇలాంటి సైన్ బోర్డ్ పెట్టినట్టయితే 100% మన ల్యాండ్ కబ్జా ఫ్రీ అయిపోద్ది అని చెప్పి. కబ్జా అన్నది అవతల ప్రాపర్టీని బలవంతంగా కొట్టేద్దామని ఎవరైతే ప్రయత్నిస్తుంటారో వాళ్ళు ఎలాగైనా అది చేయాలని ఆలోచిస్తుంటారు. సో ఇవన్నీ ప్రికాషనరీ మెజర్స్ అన్నమాట. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన ప్రాపర్టీని మళ్ళీ తిరిగి పొందడానికి మనం ఫైట్ చేసుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు లాంటివి అన్నమాట. 100% కబ్జా ఫ్రీ ఎప్పుడవుతుంది అంటే ఏదైనా ఓపెన్ ప్లాట్ దాంట్లో మనం ఒక కన్స్ట్రక్షన్ అంటే ఇల్లు కానీ లేకపోతే ఏదైనా కన్స్ట్రక్ట్ చేసి మనం ఆక్యుపై చేసామనుకోండి, అప్పుడు దాన్ని కబ్జా ఫ్రీ చేసుకోగలమే. కానీ ఇలా ఓపెన్ ప్లాట్లో మనం ఈ బోర్డులు అవి పెట్టడం ద్వారా 100% కబ్జా ఫ్రీ అయితే అవ్వదు. అలా ఆలోచిస్తున్నట్టయితే మీరు తప్పుగా ఆలోచిస్తారు. ఫస్ట్ అలా ఆలోచించొద్దు. ఇవన్నీ ఏంటంటే మనకి కొంతవరకు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఇలాంటివి జరగకుండా, అంటే ఇలాంటివి కబ్జా చేద్దామని ఎవరైనా ఆలోచిస్తున్నా కూడా వాళ్ళకి ఒక వార్నింగ్
సైన్లా ఉంటుంది. అండ్ అలాగే ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా మనకి ఫైట్ చేయడానికైతే ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే హెల్ప్ఫుల్ అవుతుంది. మనం నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడుకోబోయే పాయింట్ ఏదైతే ఉన్నదో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్త వినండి. మనం ప్రాపర్టీ కొన్న తర్వాత అయినో మన వర్క్ లైఫ్లో చాలా ఆక్యుపై అయిపోయి ఉంటాం, దానివల్ల మన బిజీ స్కెడ్యూల్లోని వెళ్ళలేం. కానీ ఎప్పుడైతే మనం వెళ్తాం అట్లీస్ట్ సంవత్సరంలోని 1-2 విజిట్స్ అయినా వేయడం ఇంపార్టెంట్ అన్నమాట. టైం తీసుకుని మనం సంపాదించడం మాత్రమే కాదు, మనం సంపాదించిన వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో అందుగురించి సంవత్సరంలో అట్లీస్ట్ 1 or 2 విజిట్స్ అయినా మినిమం మనం వెళ్ళాలి. సో నువ్వు వెళ్ళినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి. మనం ఆ ప్రాపర్టీకి వెళ్ళిన తర్వాత ఆ రోజు న్యూస్ పేపర్ ఏదైతే ఉన్నదో ఆ న్యూస్ పేపర్ని క్యారీ చేయండి. ఆ న్యూస్ పేపర్తో పాటు మీరు ఒక ఫోటోగ్రాఫ్, దాంట్లో ఆ న్యూస్ పేపర్లో డేట్ క్లియర్గా కనబడేటట్టు మీరు ఫోటో తీసుకున్నారనుకోండి, అది మీకు రేపు ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే నేను ఈ డేట్ వరకు ఇది కబ్జాకు గురవ్వలేదు, ఈ డేట్ తర్వాత కబ్జాకు గురైందని చెప్పి మనం ప్రూవ్ చేసుకోవడానికి అయితే డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో అలాంటి ఫోటోగ్రాఫ్స్ ఏవైతే తీసుకుంటారో వాటిని జాగ్రత్తగా మీరు ఏదర్ క్లౌడ్లో కానీ లేకపోతే మీ హార్డ్ డ్రైవ్స్ ఉంటాయి కదా వాటిల్లోని జాగ్రత్తగా ఒక ఫోల్డర్ పెట్టుకుని అందులో స్టోర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, చాలా వరకు ఇలాంటి కబ్జా కేసులు ఎలాంటి ప్రాపర్టీల మీద జరుగుతాయంటే ఏవైతే ఐడియల్గా ఉంటాయి చాలా సంవత్సరాలు ఓనర్ విజిట్ చేయడం, ఆర్ ఈవెన్ మీరు ప్లాట్లే కాదు ఇండివిజువల్ హౌస్లు కూడా రీసెంట్ టైంలో ఏంటంటే ఇలా గస్తీ కాస్తుంటారు అన్నమాట ఈ దొంగలందరూ. ఖాళీ ఇల్లు ఏవైతే ఉండే సంవత్సరాల కొద్దీ ఖాళీ ఉంటాయి చూడండి, అలాంటి ఇల్లు మీద కబ్జా చేద్దామని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తుంటారు. ఈవెన్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా మనం చాలా కేసులు రీసెంట్ టైంలో చూస్తున్నాం. కొన్ని కోట్లలో అయితే ఆఫీసర్లు అయితే దొరికిపోతున్నారు అండ్ వాళ్ళతో కుమ్మక్కి ఇలాంటి ప్రాపర్టీస్ అయితే కొట్టేయడానికి ప్రయత్నిస్తారు. సో ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయంటే ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఆ ప్రాపర్టీ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఫ్యామిలీతో డిస్కస్ చేయకుండా వాటిని వదిలేస్తుంటారు. అందు గురించనే మిగిలిన సక్సెసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాపర్టీస్ చూసుకోవడానికి కూడా వాళ్ళకి తెలియదు. సో అలా ఇలాంటి ఇష్యూస్ జరుగుతాయి కాబట్టి ఫ్యామిలీ మస్ట్ నో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏవైతే ఆస్తులు ఉన్నాయో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ ఫ్యామిలీకి తెలియాలి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మాత్రమే కాకుండా మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఆర్ అప్పులే ఉన్నా కూడా ఇవన్నిటిని కూడా మీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఒక ఫోల్డర్ మెయింటైన్ చేయండి ఇంట్లోని. ఆ ఫోల్డర్లోనే ఉన్నట్టయితే అండ్ అలాగే మీ ఫ్యామిలీకి దాని రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టయితే సో దట్ యాక్చువల్లీ ఆ ప్రాపర్టీస్ ఐడియల్గా ఉండు. ఒకవేళ మీ తదనంతరం ఏదైనా రిస్క్ జరిగింది అనుకుంటే ఐడియల్గా ఉండకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయితే అవుతుంది. ఇది యాక్చువల్లీ వేరే వాళ్ళు కబ్జా చేసుకోండి, మీ కష్టాధితాన్ని మీ ఫ్యామిలీకి వెళ్ళకుండా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళింది అనుకోండి మన కష్టం మొత్తం వృధా అయిపోతుంది కదా. అందుకని ఫ్యామిలీకి క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ అలాగే మీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో అవన్నీ ఒక్కో చోట ప్రాపర్గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇది ప్రాపర్టీ రిలేటెడ్గానే కాదు, ఒకవేళ మీరు ఇప్పటివరకు ఈ స్టెప్ తీసుకోవట్లేనట్టయితే ఈ వీడియో చూసిన వెంటనే మీ ఎంటైర్ ఫైనాన్షియల్స్ ఏదైనా మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్పులున్నా కూడా ప్రతిదీ ఫ్యామిలీకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఈ స్టెప్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఈ ప్లాట్స్ విషయంకి వచ్చేసరికి ఇంకో విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఏంటంటే ఈ ఫెన్సింగ్ వేసి గేట్ పెట్టిన తర్వాత లోపల ఒక చిన్న కన్స్ట్రక్షన్ ఒక రూమ్ లాగా ఇలాంటివైనా కన్స్ట్రక్ట్ చేసి ఎవరికైనా అద్దెకి ఇచ్చామనుకోండి మనకు కొంచెం వరకు రెంట్ వస్తుంది. చిన్న అమౌంటే అవ్వచ్చు కాకపోతే ఆ రెంట్ వస్తుంది. రెంట్ కన్నా ముఖ్యమైనది ఏంటంటే అక్కడ ఒకళ్ళు ఉన్నారనుకోండి కబ్జాకు గురవకుండా అయితే ప్రొటెక్ట్ అవుతుంది. ఆ రేపొద్దు ఎలాంటి ఇన్సిడెంట్లు జరిగినా కూడా మనకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కదా. సో దిస్ ఈజ్ వన్ మోర్ స్టెప్ మనం ఇంప్లిమెంట్ చేసినట్టయితే మన ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, యాక్చువల్లీ ఇది ఇంకా లీగలీ పవర్ఫుల్ అవుతుంది మీ సైడ్. మీ ప్రాపర్టీకి ట్యాక్స్ కట్టడం, మీరు ప్రాపర్టీకి ఎప్పటికప్పుడు టైమ్ అండ్ అగైన్ ట్యాక్స్ పే చేస్తున్నారు అండ్ ఆ రిసీట్ సేవ్ చేసుకుంటున్నారు అనుకోండి, ఇట్ క్లియర్లీ కన్ఫర్మ్స్ కదా ఆ ప్రాపర్టీ బిలాంగ్స్ టు యూ అని చెప్పి. సో అందు గురించి ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయడం మాత్రమే కాకుండా ఆ రిసీట్స్ని కూడా సేవ్ చేసి ఉంచుకోండి. అదే ఫామ్ ల్యాండ్ విషయంకి వచ్చేసరికి ప్రాపర్గా కొనే ముందే మనం సర్వే చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. సర్వే చేయించుకున్న తర్వాత అవన్నీ కూడా క్లియర్లీ మన పాస్బుక్లో ఎంట్రీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఈవెన్ రీసెంట్ టైంలో డిజిటల్ మ్యాపింగ్ కూడా చేస్తున్నారు కదా ఆ డిజిటల్ మ్యాపింగ్ కూడా చేయించుకోండి. సో ఇలా మనం రూపాయి కష్టపడి సేవ్ చేసి కొన్న ప్రాపర్టీస్ ఏవైతేనే వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇది కొన్న తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నమాట. కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రిలేటెడ్గా ఆల్రెడీ వీడియో చేశానని చెప్పాను కదా, ఇక్కడ మీకు ఎండ్ కార్డ్లో వస్తుంది. ఒకవేళ మీకు ఆ డీటెయిల్స్ తెలియనట్టయితే ఇట్స్ ఎ మస్ట్ వాచ్ వీడియో, తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వస్తే ఇలాంటి ఫైనాన్షియల్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.